ములుగు అంటేనే టూరిజం, మరి టూరిజం అంటేనే ములుగు అనే విధంగా ఇక్కడ ములుగు జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి అనేక అందాలు ఇక్కడ కొలువైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా ములుగు మరి జిల్లాలోని మన ఇప్పుడు వెంకటాపురం మండలం పాలంపేట దగ్గర రామప్ప టెంపుల్కు దగ్గరగా మరి మరొక ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం ఈ ఐలాండ్లో నిర్మించబోతున్నాం. ఈరోజు రామప్ప చెరువులో దాదాపుగా 20 ఎకరాలతోటి ఐలాండ్ ఉంది. హార్డ్ కోర్ ఏరియా, ఎంత వాటర్ వచ్చినా కూడా ముంపున గురి కాకుండా ఉండేటువంటి ప్రాంతం. 7 ఎకరాలలో మేము మరి టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కు ప్రతిపాదన పంపడంతో వారిచ్చినటువంటి ఒక 13 కోట్లతోటి ఈ రోజు పనులను మొదలు పెడతా ఉన్నాం. ఇది మరి ఆధ్యాత్మికంగా యోగా గాని, ఇతరత్ర పూజలు గాని, అదే విధంగా ఇక్కడ శివతాండవం గాని, మరి శివుడి పూజలు గాని చేసుకునే విధంగా మంచి డిజైన్ తయారు చేసి ఈ రోజు 13 కోట్లతోటి ఈ ఐలాండ్ లో ఈ 7 ఎకరాల హార్డ్ కోర్ ఐలాండ్ టోటల్ గా 20 ఎకరాల ఐలాండ్ లో నిర్మిస్తున్నందుకు చాలా సంతోషం. మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ రామప్ప టెంపుల్ హిస్టారికల్ టెంపుల్, 800 ఏళ్ల చరిత్ర నాటి టెంపుల్. మరి ఆ టెంపుల్ కు యునెస్కో అవార్డు రావడం జరిగింది. దాన్ని ఆనుకొని ఒక 60 కోట్లతోటి ప్రసాద్ స్కీమ్ కింద మరి ఒక ఆడిటోరియం నిర్మించుకున్నాం. తర్వాత గుళ్ళ పునరుద్ధరణ జరుగుతుంది. మరి టెంపుల్ కు అనుబంధంగానే ఇక్కడ శివాలయం, శివుడికి సంబంధించినటువంటి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నాం. మరి అదే విధంగా ములుగు ఇంచర్ల దగ్గర 35 కోట్లతోటి హంపి థియేటరు, హస్తకళలు, మన తెలంగాణ కల్చర్ కు సంబంధించినటువంటి వస్తువులను అన్ని కూడా ప్రదర్శింప చేయడం కోసం అక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఎదురుగా విలేజ్ పార్క్ అని ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు. అదే కాకుండా హైవే మీద మంచిగా 150 కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్ వచ్చింది, అటు ఆయిల్ ఫామ్ వచ్చింది. అటు లక్నవరం పోతే లక్నవరం కూడా చాలా అద్భుతంగా టూరిస్టులు వస్తా ఉన్నారు. ఇంకా దాన్ని డెవలప్ చేస్తాం. తొందరలోనే ఇంకా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి లక్నవరంలో. అది